ఉన్నారు పవన్ చెప్పండి ఏసీబీ ఎలా రియాక్ట్ అవుతుంది అనుకోవాలి చార్జ్ షీట్ దాఖలు చేస్తుంది అనుకోవాలా అరెస్ట్ చేస్తుంది అనుకోవాలా అసలు ఈ మూమెంట్ ఈ సెకండ్ తర్వాత కేటీఆర్ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనుకోవాలి దీనిపైన ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది 2 సార్లు కేటీఆర్ను పిలిచి విచారించింది ఈ కేసులో ఇతర నిందితులుగా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ని జిఎల్ఎన్ రెడ్డిని కూడా పలుసార్లు విచారించింది అటు ఐఏఎస్ అరవింద్ కుమార్ ఈ కేసులో ఇప్పటికే 3 సార్లు విచారణకు హాజరయ్యారు అయితే దీనిపైన విచారణను అడ్డుకోవాలంటూ కేటీఆర్ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళారు అయినప్పటికీ కూడా ఆ కేసు విచారణ అయితే జరిగింది ప్రస్తుతం ఆ కేసులో పూర్తి నివేదికను అవకతవకలకు సంబంధించి నివేదికను ప్రభుత్వానికి అందజేసింది ఆ నివేదిక ఆధారంగానే ఈయనను విచారించడానికి అనుమతి కోరుతూ ప్రాసిక్యూషన్కి అనుమతి కోరుతూ గవర్నర్కు ప్రభుత్వం లేఖ రాయడం ఆ లేఖ కొద్ది రోజులుగా గవర్నర్ వద్దనే పెండింగ్ ఉంది ఈరోజు దానికి ఆమోదం తెలపడంతో అటు ఈ కేసులో ముందుకెళ్లడానికి ఏసీబీకి మార్గం సుగమమైందనే చెప్పాలి అసలు వాస్తవంగా మనం ఒకసారి చూసుకుంటే అసలు ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో ఏం జరిగింది అసలు ఏసీబీ ఎఫ్ఐఆర్లో ఏముంది అసలు ఈ స్పాన్సర్గా వచ్చిన గ్రీన్కో దీని నుంచి ఎందుకు తప్పుకుంది ఈ వివరాలన్నీ కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా హెచ్ఎండిఏ అకౌంట్ నుంచి ఎందుకు బదిలీ అయ్యాయి ఇవన్నీ కూడా చెప్తాను సరే ఎఫ్ఐఆర్లో అసలు ఏముంది అనేది మనం మొదటగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ నిధులు 54,88,87,043 రూపాయలు అక్రమంగా యూకేకి సంబంధించిన ఎఫ్ఈఓ ఫార్ములా ఈ ఆపరేషన్ కంపెనీకి బదిలీ చేశారు 2 విడతల్లో ఈ బదిలీలు ఈ చెల్లింపులు జరిగాయనేది ఎఫ్ఐఆర్లో పేర్కోవడం జరిగింది విదేశీ కంపెనీకి చెల్లింపులు కారణంగా అటు హెచ్ఎండిఏకి దాదాపుగా 8,75,404 రూపాయల అదనపు పన్ను భారం హెచ్ఎండిఏ మీద పడింది 10 కోట్లకు మించి బదిలీ జరిగితే ప్రభుత్వం నుంచి బదిలీ జరిగితే ఖచ్చితంగా ఆర్థిక శాఖ అనుమతి అవసరం కానీ ఈ ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే ఈ బదిలీలన్నీ కూడా చేశారనేది ఏసీబీ నిర్ధారణకు వచ్చింది అటు సీజన్ 10 ఫార్ములా ఈ రేసింగ్కు స్పాన్సర్ లేకపోవడంతో హెచ్ఎండిఏ తన సొంత నిధుల్నే మళ్లించారు దాంతో 54.88 కోట్ల రూపాయలు 54,88 లక్షల రూపాయలు దుర్వినియోగం అయ్యాయనేది అభియోగం ఆ సమయంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పటికీ కూడా వీటిలన్నింటినీ కూడా చెల్లింపులు చేశారు 2023 అక్టోబర్ 9వ తారీఖున ఈ చెల్లింపులన్నీ కూడా జరిగాయి అది కూడా ఎలక్షన్ కమిషన్ నుంచి ఎటువంటి అనుమతులు తీసుకోలేదనేది దీనిపైన అభియోగం అయితే స్పాన్సర్గా ఉన్న గ్రీన్కో ఎందుకు తప్పుకుంది అంటే అగ్రిమెంట్ ప్రకారం ఎందుకు అడగలేదు దాన్ని గ్రీన్కో ఎందుకు తప్పుకుంది దాన్ని ఎవరు కూడా ప్రశ్నించలేడు ఆ ప్రశ్నించకపోగా హెచ్ఎండిఏ పైన అదనపు భారం పెట్టి హెచ్ఎండిఏ నిధుల్ని అటు బదిలీ చేయించేశారు అయితే అరవింద్ కుమార్ని విచారించిన క్రమంలో అరవింద్ కుమార్ కాదు బాధ్యత తనదే అంటూ కేటీఆర్ కూడా కేటీఆర్ అనేక సందర్భాలు అన్నారు నేను చెప్తేనే నిధులు బదిలీ అయ్యాయి అంటూ కూడా చెప్పారు కానీ ఇందులో ఒకటి క్విడ్ ప్రోకో జరిగిందనేది అటు ఏసీబీ ఆధారాలు సేకరించింది ఏదైతే ఈ కార్ రేస్కి సంబంధించి స్పాన్సర్ ఉన్నారో ఆ స్పాన్సర్కి కంపెనీకి 44 కోట్లు చెల్లించడం అవే మళ్ళీ ఎలక్ట్రాల్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్ పార్టీకి రావడం ఇదంతా కూడా ఒక పథకం ప్రకారమే జరిగిందంటూ చెప్తున్నారు ఇక ఫార్ములా ఈ రేసు 9, 10, 11, 12 సీజన్లను హైదరాబాద్లోనే జరపాలనేది మొదటగా ఒప్పందం కుదుర్చుకున్నారు ఇందులో మొదటి రేస్ అటు ఫిబ్రవరి 1వ తారీఖున 2011వ తారీఖున నిర్వహించారు కానీ 10వ సీజన్ నిర్వహించడానికి వీలు కాలేదు అందులో గ్రీన్కో తప్పుకోవడంతో ఆగిపోయింది వాస్తవానికి ఆ కేటీఆర్ మొదట్లో చెప్పిన మాట ఏంటంటే ఆ గ్రీన్కో కంపెనీ దాదాపుగా 110 కోట్ల రూపాయలు రేసింగ్ కోసం పెట్టుబడి పెట్టిందన్నారు టికెట్లు ఇతర విక్రయం కావచ్చు ఇతర మార్కెటింగ్ లేకుంటే అడ్వర్టైజ్మెంట్ ద్వారా చాలా వచ్చాయని చెప్పినప్పటికీ అటు ఆ గ్రీన్కో ఎందుకు తప్పుకుందనేది పెద్ద ఎత్తున ఆశ్చర్యంగా మారింది దీనికి ఎటువంటి సమాధానం చెప్పకుండా కేటీఆర్ దాటవేశారు అయితే దీనికి సంబంధించి అవకతవకలకు సంబంధించి ఏసీబీ పూర్తి ఆధారాలు సేకరించినాకనే దానిపైన ఒక నివేదిక ప్రభుత్వానికి ఇవ్వడం ఆ ప్రభుత్వ నివేదిక ఆధారంగా చర్యలకు సిద్ధమవడం జరిగింది అయితే ఇప్పుడు అటు ఏసీబీ విచారణకు అటు ప్రాసిక్యూషన్ గవర్నర్ అనుమతించడంతో ఖచ్చితంగా కేటీఆర్ పైన ఛార్జ్షీట్ దాఖలు చేస్తారు తదుపరి మరోసారి విచారణ రావాలంటూ నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది సర్తాజ్ రైట్ థాంక్యూ పవన్